నమస్తే డిఎన్ఎస్ న్యూస్కు స్వాగతం. నేను జేబీ రామ్. ఇక వార్తల వివరాలు చూస్తే భువనగిరి పట్టణం 18వ వార్డులో విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆనంద్ రెడ్డి మరియు భువనగిరి పట్టణ అసిస్టెంట్ ఇంజనీర్ సాయి కృష్ణ పాల్గొని వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వారి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజా బాటలో భాగంగా హనుమన్వాడలోని మన SS25 KV ట్రాన్స్ఫార్మర్ దగ్గర యార్డ్ క్లీనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా CMD గారు ప్రతి వారానికి 3 రోజులు ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన బస్తీలో తిరుగుతున్నప్పుడు కస్టమర్ల సమస్యలు కానీ విద్యుత్ వినియోగదారుల సమస్యలు, తర్వాత వాళ్లకు నెలకొన్న చిన్న సమస్యలకు ఆఫీస్ దగ్గరికి రాకుండా ఇక్కడే వాళ్ళు విన్నవించుకుంటే తక్షణమే మేము దీన్ని అటెండ్ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మాకు విజబుల్ అనిపించిన మేము చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే ఇక్కడ చేసిస్తాం. ఇప్పుడు మనం చూసినట్టు ఈ స్ట్రక్చర్ దగ్గర చిన్న మరమ్మతులు కానీ, యార్డ్ క్లీనింగ్ కానీ, లూజ్ కాంటాక్ట్స్ టైట్ చేయడం కానీ, తర్వాత ఈ బస్సులో తిరుగుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసే లూజ్ లైన్స్, తర్వాత మన లైన్స్ సరిగా ఉన్నాయా లేవా ఇవన్నీ కనిపెట్టి తక్షణమే భవిష్యత్తులో చర్యలు తీసుకోవడానికి పై అధికారులకు నివేదిక పంపించి దానికి సంబంధించిన బడ్జెట్ రాబట్టి ఈ పనులన్నీ చేయించడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని భావిస్తున్నాను. అదేవిధంగా ఇది ప్రజల్లో చాలా రెస్పాన్స్ వస్తుంది. ఈ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. విద్యుత్ అధికారులు ఆఫీసులో వెళ్తే దొరకపోయేవారు అనే దానికి ఇప్పుడు బస్తీలోనే వచ్చి నేరుగా వాళ్ళ కాలనీలో వారి సమస్యలను తెలుసుకున్నందుకు ఈ కార్యక్రమం వీలవుతుందని నేను భావిస్తున్నాను. ఇది ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల మా విద్యుత్ సిబ్బందులు కూడా చాలా చైతన్యం వచ్చి వాళ్ళు కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ప్రతిరోజు వారానికి ప్రతి మంగళవారం మరియు గురువారం, శనివారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది వారానికి 3 రోజులు ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు మాత్రమే చేపడతాము. దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అవుతారు. ఇది స్పెషల్గా మా CMD గారు ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమం. దీన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుతూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ.